ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా భారతదేశాన్ని ఎలా తాకుతోందో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవస్థ అనగానే ముందుగా హోర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుకోవాలి. ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే ప్రపంచంలోని 20% ఆయిల్ వెళుతోంది కదా. అవును, ఇరాన్ దాన్ని మూసివేస్తామని బెదిరిస్తోంది. దీనివల్ల ముడి చమురు ధర అప్పటికి 8% పెరిగిపోయింది. వామ్మో, అంటే బ్యారెల్కు $78 దాటిందనమాట. అజ్మల్ ఐఏఎస్ నివేదిక ప్రకారం ఇది త్వరలోనే $100 దాటే ప్రమాదం కూడా ఉంది. ఇది భారతదేశానికి అతిపెద్ద ముప్పు. ఎందుకంటే మనం మన చమురు అవసరాలకు 90% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అవును, అందులో సగానికి పైగా ఈ హోర్ముజ్ గుండానే వస్తుంది. ధరలు పెరిగితే సామాన్యుల జేబులకే చిల్లు. సరే, చమురు పక్కన పెడితే భారతదేశం ముందున్న సవాళ్లు ఇంకా చాలా ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన 80 లక్షల మంది భారతీయుల భద్రత అతిపెద్ద సవాలు. 80 లక్షల మందా? వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం మామూలు విషయం కాదు. అలాగే ఐటీ మరియు బ్యాంకింగ్ రంగాలపై సైబర్ దాడుల ముప్పు కూడా ఉంది కదా. కరెక్ట్.